కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. నిన్న ఉదయం నుంచి సోదాలు జరిపిన అధికారులు భారీగా ఆస్తులు గుర్తించారు. నిన్న అర్ధరాత్రి దాటాక న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, హరిరామ్ చేసిన అక్రమాలు ఏ విధంగా బయటపడ్డాయి? 200 కోట్ల రూపాయల అక్రమాస్తులు అంటే మామూలు విషయం కాదు. సో తన వెంబడి ఇంకా ఎవరెవరి పేర్లు బయటపడే అవకాశాలు ఉన్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉదయశ్రీ కాళేశ్వరంలో చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు ఈయన బుక్యా హరిరామ్. ఇతని ఇంట్లో నిన్న ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇతను ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న పక్కా సమాచారంతో కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఇతని ఆస్తుల వివరాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఒక్కసారిగా హైదరాబాద్తో పాటు దాదాపు 14 ప్రాంతాల్లో ఈ సోదాలు అనేది నిర్వహించడం జరిగింది. షేక్పేట్లో ప్రస్తుతం ఆయన ఉంటున్న విల్లాలలోనే దాదాపు 2 విల్లాలు ఉన్నాయి. ఆ 2 విల్లాలలో కూడా ముందు అతను ఉంటున్న విల్లా, ఆ తర్వాత అతని భార్య కూడా అక్కడే ఉంటుంది. ఆమె మరొక విల్లాలో నివాసం ఉంటుంది. ఆ విల్లా పైన కూడా రైడ్ చేశారు. ఈ సమయంలో 1 కాదు 2 కాదు మొత్తం దాదాపు 200 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించడం జరిగింది. ఇతను ప్రధానంగా షేక్పేట్లో 2 విల్లాలు, అలాగే కొండాపూర్లో ఒక విల్లాను కూడా గుర్తించడం జరిగింది. శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్లలో పలు ఫ్లాట్లను కూడా గుర్తించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో కూడా ఇతను కమర్షియల్ ప్లేస్ను కూడా కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సేకరించడం జరిగింది. అలాగే సిద్దిపేటలో మార్కుక్లో 28 ఎకరాల వ్యవసాయ స్థలాన్ని కూడా ఇతను గుర్తించారు. ఈ రకంగా ఇతను ఇటు ఆస్తుల వివరాలు ఒకవైపు సేకరిస్తూనే మరొక వైపు 14 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ప్రాంతాల్లో ఎక్కడైతే ఆ వివరాలు సేకరించారో వాటినన్నింటిని కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం 200 కోట్ల రూపాయలకు పైగా కూడా ఆస్తులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అర్ధరాత్రి వరకు దాదాపు 18 గంటల పాటు అతని ఇంట్లో ఈ సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత అర్ధరాత్రి దాటిన తర్వాత జడ్జి ఇంట్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. జడ్జి హరిరామ్కి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో రాత్రి అంటే తెల్లవారుజామునే అతన్ని చెంచల్గూడ జైలుకి తరలించడం జరిగింది. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా అతను జైల్లో ఉండడం జరిగింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సెర్చెస్ అయితే ఇంకా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇతని ఆస్తుల విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంది. అలాగే బ్యాంకు లాకర్స్ కూడా గుర్తించారు, వాటిని కూడా తెరవాల్సి ఉంది. ప్రస్తుతం అయితే అతన్ని జైలుకు రిమాండ్కు తరలించారు కాబట్టి సోమవారం కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనబడుతుంది. కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇతర ఆస్తులకు సంబంధించిన వివరాలు మరిన్ని తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే కాళేశ్వరంకి సంబంధించిన ప్రాజెక్టుతో పాటు ఇతను ఇంజనీర్గా పనిచేస్తున్న సమయంలో దాదాపు 33,000 కోట్ల రూపాయలకు పైగా కూడా పనులు ఇతను చేపించడం జరిగింది. కాబట్టి ఈ క్రమంలోనే ఇతను భారీ అవినీతికి పాల్పడ్డాడు అనేది ఇప్పటి వరకు అధికారులు గుర్తించడం జరిగింది. ఆ క్రమంలోనే ఏసీబీ నిన్న సోదాలు చేసి అతన్ని ఆస్తులను గుర్తించి రిమాండ్కి అయితే తరలించారు. సోమవారం కస్టడీ పిటిషన్ వేయబోతున్నారు ఏసీబీ అధికారులు. ఆ కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత ఎన్ని రోజులు కస్టడీ ఇస్తుందో ఏసీబీ కోర్టు చూసి దాని తర్వాత ఇంకా ఇతని సంబంధించిన బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాధాకృష్ణ.